హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ మటన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. రెగ్యులర్గా వండుకునే కర్రీసే కాకుండా ఇలా కూరగాయలు వేసి కూడా మటన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగో దీని ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక బిర్యానీ ఆకును వేసేసి తర్వాత ఒక దాల్చిన చెక్కను వేసుకోవాలి. 2 ఇలాచీ వేసేసి ఒక 3 లవంగాలని వేసుకోవాలి. స్పైసెస్ ఎక్కువ పట్టవండి, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపట్లాడగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. వేసేసుకొని 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేసుకోవాలి. మటన్ అనేది మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ అనేది ఆయిల్లో వేసేసి ఫ్లేమ్ని ఒక 2 మినిట్స్ పాటు హైలో పెట్టుకొని ఇప్పుడు మటన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళా కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా మగ్గే వరకు ఆయిల్లో బాగా దగ్గరగా అయ్యే వరకు మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటను ఆయిల్ పూర్తిగా తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ పొడుగుండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. వాటిని నీట్గా వాష్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మటను గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా ఆయిల్ తేలినప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కూడా కలుపుకోవాలి. కారం ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్లో పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు కర్రీ అంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇలా కూర అంతా ఉడకపట్టిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్లు ఇవ్వాలి. మనం తినేదాన్ని బట్టి మటన్ అనేది ఉడికించుకోవాలండి. అలా పూర్తిగా 3-4 విజిల్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి కర్రీ అనేది చెక్ చేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి మటన్ అనేది ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి మూత తీసి చూసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ మటన్ రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు ఇంత టైట్గా అవసరం లేదు అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కూడా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ మటన్ రెడీ అండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఏ చారుతో కాంబినేషన్ లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.